కొండ గారి ఇక్కడ భారతీయ దేవం మేము తీసుకెళ్లి ఫిల్మ్ ఛాంబర్ లో పెడతాము. అక్కడ నిరాహార దీక్ష కూర్చుంటా. నేను వల్లభనేని అనిల్ చౌదరి వచ్చి విల్లా అలాట్ చేసేదాకా నేను కదలేదే. ఇలా ఫ్యామిలీ ఎంబడి ప్రతి తెలంగాణ బిడ్డ అందరు నిలబడ. అఖిల భారతీయ విద్యా పరిషత్ కి ఆయన ఎంత చేసిండో మీరు స్టూడెంట్ యూనియన్ ఉస్మానియా యూనివర్సిటీలో అందరినీ నేను పిలుస్తున్నా. నేను మన అజిటేషన్లలో పాడిన పాటలు మామూలు పాటలా? కేసీఆర్ సార్ గురించి మాట్లాడిండ్రు. ఉన్న టాలీవుడ్ లో అంతా ఆయన చేసిన సేవలు మామూలు సేవలా అండి? ఇంత ఘోరమా? ఇంత ఘోరం. ఇంత పెద్ద మంచి చనిపోతే అడ్రస్ లేరు ఒక్కరు. ఆడపిల్ల, చిన్న పిల్ల, కందికొండ గారి కూతురు, సిగ్గు శరం ఉండాలి అనిల్ చౌదరి గారికి. చెప్పుతో కొట్టాలి దొంగ నా కొడుకుని. ఆ అమ్మాయి కుక్క లెక్క తిరుగుతుంది వాళ్ళ ఆఫీస్ చుట్టూ. ఒక మంత్రి గారు చెప్పారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా వినారా అండి ఇది? అనవసరంగా మంత్రులను బదనాం చేసి వాళ్ళు చేయలే వీళ్ళు చేయలేని దొంగన కొడుకు అనిల్ చౌదరికి కేటీఆర్ సార్ గుర్తు చెప్పిండు, నువ్వు చెయ్యి, వాళ్ళకి ఇమీడియట్ గా చెయ్యి, వాళ్ళకి మనకున్న తెలంగాణ బిడ్డలకు నువ్వు ఇమీడియట్ నిలబడు. ఆయన వరంగల్ బిడ్డ ఆయన. అరే మన తెలంగాణ గడ్డల ఇంత అన్యాయమా? ఇంకా ఈ దొంగన కూడా ఆంధ్ర పాలకుల అన్యాయం గమ్మునుండేది లేదు. ఇదే లాస్ట్ ఉండాలా. కందికొండ గారు చావే లాస్ట్. చిత్రపురిలో ఒక్క దొంగన కొడుకు ఎవడు కూడా తెలంగాణ ఆర్టిస్టుల పైసలు తీస్తే మాత్రం సహించలేదు. తరిమి కొడతాము దొంగన కొడుకులారా. అనిల్ చౌదరి, నేను కబదారు నేను చెప్తున్నా. నేను నీతో మాట్లాడిన దొంగన కొడుక, నీ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి నా ద్వారా. అరే చిక్కులేని నా కొడుక, రారా ఇడికి. కందికొండ కడితే రా, క్షమాపణ కొడు దొంగన కొడుక. నువ్వు కోరి నువ్వు నా కొడుక, నీ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇమీడియట్ గా నువ్వు విల్లాలని చెప్పిట్టాను. దొంగన కొడుక, అన్యాయంగా ఉసురు పోసుకున్నావు కదరా. 100 సార్లు చెప్పిన వానికి. అరే సార్, ఆయన చనిపోయే ముందు ఆయన సొంత ఇంట్లో ఉంటాడు సార్. వాళ్ళ కూతురు, కొడుకు, భార్య వాళ్ళు సుఖంగా ఉంటే చాలు సార్ అని కూడా చెప్తే చూద్దామండి, రండి. వీళ్ళన్ని కూడా నేను పోయి తిరగాలి అన్న. నేను ఈడ తెలంగాణ జాగాలని గుంజుకుంటాడు. ఈయనకంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దొంగలందరూ సపోర్ట్ వీళ్ళకి. ఎక్కడుండు విష్ణు? ఎక్కడుండు ఇప్పుడు? ఎక్కడున్నావు విష్ణు? నువ్వు మూవీ ఆర్టిస్ట్ మీ అయ్యా జాగిరా ఇది. తెలంగాణ బిడ్డలు ఆస్తులు దోసుకుంటుర్రా మీరు. అన్యాయం దొంగ కొడుకులారా. మరిదశ ఉద్యమం మళ్ళా శురు అవుతుంది తెలంగాణ బిడ్డలకు. నేను చెప్తున్నా, గజ్జగట్టి డప్పు కొట్టిన ప్రతి ఉద్యమకారుని మళ్ళా లేపుకొస్తా. ఇదే కందికొండ గారి పాటలతోనే మళ్ళా ఉద్యమం తెప్పిస్తా. నేను చిత్రపురిలో పీడన కొడుకులను అందరినీ ఏర్పడేస్తా. నేను సమస్యలు ఏం తమాషాలు చేస్తుర్రా?